అన్న ఏంటి ఆంధ్రలో అడుగుపెట్టారు అంటే ఆంధ్ర రాజకీయాల్లో అడుగుపెట్టారు? రాజకీయాలు అనేది కాదు కానీ ఆంధ్ర తెలంగాణ అనేది కవల పిల్లలు లాంటివి, రెండు వేరు కావు. ఓకే, రాజకీయాలకు వేరు కావు, సంస్కృతికి వేరు కాదు, సంప్రదాయానికి వేరు కాదు, మనమంతా కూడా వేరు కాదు అసలు. ఫస్ట్ చెప్పుకోవడానికి ఆంధ్ర తెలంగాణ అని, కానీ ఒక సారూప్యత ఉంది, ఒక వైరుధ్యం ఉంటుంది. రాష్ట్రాలుగా విడిపోయినాం కానీ మనుషులుగా కలిసే ఉన్నాం, రాజకీయాలు కూడా కలిసే చేస్తున్నాం. అన్న ఇది భయం వేస్తుంది నువ్వు చెప్తుంటే, ఏదో జరగబోతుంది అనిపిస్తుంది. మీన్స్ అంటే నేను ఏమంటున్నా అంటే కొట్లాడేటప్పుడు మనమే ఉన్నాం కాబట్టి జాగో బాగోలు లేవు కదా అప్పుడు కూడా, ఏదో కేసీఆర్ అటు ఇటు అంటుండే. కానీ వెనుకబాటుతనం బేస్గా ఆ రోజు విడిపోయినాం కానీ ఎప్పుడు మానసికంగా తెలుగు వాళ్ళు విడిపోయి ఉండరు. ఆ రోజు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న, ఇక్కడ మనం తెలంగాణ హైదరాబాద్ నిజాం సర్క్యూట్గా ఉన్నా కూడా తెలుగు వాళ్ళ మధ్యన అదొక బంధం ఉంటుంది. దట్టు నాకు ఆంధ్ర రిలేషన్స్ ఎక్కువ. ఇప్పుడని కాదు, ఇప్పుడు చాలామంది లీడర్లు ఆంధ్రాలో ఏం తిరిగినరో కానీ ఇచ్చాపురం నుంచి మొదలు పెడితే అటు ఇటు అనంతపురం హిందూపురం వరకు గుత్తి కానీ అసలు నేను తిరగని ప్లేస్ లేదు. నేను రాజకీయాలు కాదు సామాజిక ఉద్యమాల్లో కూడా నేను సిఏఎన్ఆర్సీతో పాటు మ్యాక్సిమం ఇప్పటికి కూడా నాకంటే జాతీయ మాలమానాడు అధ్యక్షునిగా ఉన్నా కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆర్గనైజేషన్ ఉంటుంది. బేసికల్గా మా ఆవిడ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు విజయవాడ ఉంటారు, అంటే ఊయూరు. సో కాబట్టి ఎప్పుడు సంక్రాంతి వాళ్ళ అమ్మమ్మ పెద్దమ్మ ఈమె కూడా ఎక్కువ అటు ఇటు ఉంటుండే. బట్ ఏంది నాగార్జున సాగర్ అంటే మీకు అటు మాచర్ల అయినా ఇటు కృష్ణా అనుకోవచ్చు. అయితే నీకు అర్హత. సో మొన్న పోయినప్పుడు కనకదుర్గ టెంపుల్ విజిట్ చేసినప్పుడు 1/2 hour to 45 minutes మొత్తం ఆంధ్ర మిత్రులంతా ఇట్లా ఉండి, నేను బరిలు కూడా చూసిన, జనసేన బరి, టీడీపీ బరి, వైసీపీ బరి, ఇట్లా చూస్తే అంటే పండుగకు పార్టీలు వచ్చినాయి, పార్టీకి పండుగలు వచ్చినాయి, కానీ పండుగకు కూడా పార్టీలు వచ్చినాయి. ఇది ఏంటి అని చూస్తే వాళ్ళ మధ్యన పొరపచ్చాలు కనపడ్డాయి. తర్వాత ఏదో కులం వారిగా కూడా విడిపోయినట్టు ఒక స్మెల్ కనపడింది. అది ఆంధ్ర రాజకీయాల్లో చాలా ప్రస్ఫుటంగా ఉంటుంది. అది నేను మామూలుగా రాజమండ్రి, కాకినాడ, వైజాగ్ అనేది నాకు ఎవ్రీ 2 months 3 monthsకి మీటింగ్స్కి పోతుంటా, అప్ టు బొబ్బిలి కూడా. సో ఇవంతా కొంత డిఫరెంట్గా ఉన్నాయి. పిల్లలు కూడా ఆంధ్ర పిల్లలు ఎక్కువ మన దగ్గరికి వస్తారు, ఎవరు వచ్చినా కూడా నా దగ్గరికి వచ్చి కలిసిపోతారు. అన్న ఇట్లా ఉన్నాయి పరిస్థితులు అంటే, వాళ్ళు కడుపులో కత్తులు పెట్టుకొని బయటికి ప్రేమలు నటిస్తున్నారు. సో దయాకర్కి అవన్నీ ఏం అవసరం లేదు, వాస్తవాలు కుండా వద్దలు కొట్టడానికి మనకేం ప్రాబ్లం. అంతేనా? బాస్ ఏమన్నా చెప్పాడా? బాస్ లేదు, బాస్ ఏం లేదు, నా అబ్జర్వేషన్. అది మా బాస్ను కాపాడుదే అట్లేం లేదు, అట్లేం లేదు. వాళ్ళు మా బాస్ని కలిసినా నేను జస్ట్ 1 minute 2 minutes అట్లా విష్ చేసుకోవడానికి కలుస్తాం, కానీ పెద్దగా మేమేం డిస్కస్ చేసుకునేది కూడా ఏముండదు. ఓకే, అటెండెన్స్ జస్ట్ ఐఎమ్ హియర్ అని చెప్పడానికి పోతుంటే, కానీ ఇంత డీప్ డిస్కషన్ ఇప్పుడు లేదు. సీఎం కాకముందు అప్పుడప్పుడు పీసీసీగా ఉన్నప్పుడు ఏమైనా ఇష్యూస్ ఉంటే కొంచెం వెయిట్ని ట్రేస్ చేయాలి ఇట్లాంటివి అనుకునేటోళ్ళం, కానీ ఇప్పటి అయితే తనకు సమయం తక్కువనే ఉంది. సో అందరూ కొంతమంది అట్లా అనుకున్నారు, కానీ నా అబ్జర్వేషన్ ఒకటి. రెండవది, భాజపా రాజకీయాలను నేను నిశ్చితంగా గమనిస్తాను దేశంలో. నేను కాంగ్రెస్ విచారధార కంటే సామాజిక న్యాయ కోణాన్ని ఎక్కువ నిన్ను చూస్తుంటా. దాంట్లో భాజపాని నేను ప్రత్యర్థిగా భావిస్తుంటా వ్యక్తిగతంగా. మా నాయకునికి కూడా అదే టార్గెట్. రాహుల్ గాంధీకి కూడా ఏంటిది, రాజ్యాంగ పరిరక్షణ. నేను ఆ రోజు మీరు బయటలో చూస్తే రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ బాధ్యత, రాజ్యాంగ పరిరక్షణ రాహులే అని కూడా చెప్పారు. దాన్ని చెబుతూ భాజపా రాజకీయాలు ఎట్లుంటాయని ఆంధ్రాను ఉదాహరించిన అంతే. అది ఆంధ్ర అంటే ఇప్పుడు మనం అదే మీరు మహారాష్ట్రను ఉటంకిస్తే ఇంత చర్చ కాదు, లేదు పంజాబ్ను ఉటంకిస్తే ఇంత చర్చ కాదు. ఎందుకంటే ఆంధ్ర రాజకీయాలకు మనం అందుకని కవలలు, మనం ఇక్కడ ఏది మాట్లాడితే అక్కడ సెన్సిటివిటీ ఉంటుంది. మనం కూడా ఒకే ఫ్రేమ్లో 2 స్టేట్లు ఉన్నాం. మీడియా కెమెరాలో ఇప్పుడు మీరు బిఎస్ టాకీస్తో చేస్తే 2 రాష్ట్రాల్లో కాబట్టి అట్లా అందరు కూడా ఉంటారు. అందులోటి మనం వెళ్ళినాం కాబట్టి దాని మీద పెద్ద చర్చ జరిగింది, కానీ దానికి నేను స్ట్రింజెంట్గా కట్టుబడి ఉన్నా. అంటే ఇప్పుడు మాకు టెన్షన్ ఏంటంటే, ఆల్రెడీ టీడీపీ ఇక్కడ పార్టీ మొదలు పెట్టబోతుందనే వార్తలు వస్తున్నాయి, జనసేన కూడా ఇక్కడికి రాబోతుందనే వార్తలు వింటున్నాం. ఈ నేపథ్యంలో మీరు మాట్లాడడం అనేది కొంచెం మాకు అంటే కూటమిగా వాళ్ళు
తప్పదు, వాళ్ళకి రావాల్సింది, మనం అన్నా కాకపోయినా రావాల్సిందే. కానీ ప్రభుత్వంగా ఆంధ్ర ప్రజలకు కమిట్మెంట్ ఉండేది కదా కూటమికి. వాళ్ళు ప్రజల కంటే ఎక్కువ వాళ్ళ వ్యక్తిగత, లేదంటే వ్యక్తిగత అంటే పార్టీపర రాజకీయాలకు కన్ఫైన్ కావడము, రాజకీయంగా బలపడడానికి ఈ 5 yearsని ఎంచుకోవడం అనేది నేను ఎక్స్పోజ్ చేసింది అక్కడ. ఒకవైపు ముఖ్యమంత్రి గారు ఉండగానే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి గారు కావాలని, డిప్యూటీ సీఎం ఉండగానే లోకేష్ గారు డిప్యూటీ సీఎం కావాలని. ప్రజాభిప్రాయం ఎట్లున్నా ఒక మంత్రి కూడా, మనం టీజీ భరత్ అనుకుంటా జూరిచ్లో మీటింగ్లో, ఇప్పుడు టీడీపీలో ఎస్ డెఫినెట్లీ చంద్రబాబు గారి తర్వాత తనే నెంబర్ 2 ఎవ్వరు అనలేరు కూడా. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ తర్వాత అంటారు కదా అట్లా. కాబట్టి దానికి సమస్య లేదు. వాళ్ళకి ఇప్పుడు ఏమవుతుంది, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఉండగా మళ్ళీ ఈయన డిప్యూటీ సీఎం ఏందని ఇంటర్నల్గా జరుగుతున్నది. అయితే నేను స్పష్టంగా నేను బాబాయ్ హోటల్లో టిఫిన్కి పోయినా, ఆ రోజు సంక్రాంతి కాబట్టి అది క్లోజ్ ఉంది. ఇప్పుడు బెంగళూరుది ఒకటి ఉన్నది, ఒకటి కొత్త హోటల్ ఏదో మంచిగా టిఫిన్స్ ఉంటే అడిగిపోతే ఆడ కూడా చాలామంది కలిసి ఇదే చర్చ, సార్ ఆంధ్ర రాజకీయాలు లెక్క తెలంగాణ కానియకండి సార్, ఇక్కడ అంత కులాల కుంపట్లు ఉన్నాయి, ఇట్లా కొట్లాడుకుంటారు అనేది అంటుంటే, ఇక్కడ లేవా ఎక్కడనైనా ఉంటాయని నేను అన్నా. కొంచెం కూటమి మంచిగా ఉంటే బాగుండన్నట్టుగా కూడా ఒక అభిప్రాయం ఉంది. ఎందుకంటే జగన్ను వ్యతిరేకించినా కూడా వన్ సైడెడ్గా అది ఎట్లన్నా బ్లెస్సింగ్స్ అయితే కంప్లీట్గా వచ్చినాయి కదా వాళ్ళకి. ఆ కంప్లీట్ వర్క్ ఆంధ్రప్రదేశ్కి చేయాల్సిన అవసరం ఉంది. చాలామంది మిత్రులు మొన్న డిబేట్లు ఉన్నప్పుడు లేకపోతే అక్కడక్కడ కలిసినప్పుడు అన్నారే, వాట్ వే యూ కనెక్టెడ్ టు ది ఆంధ్ర అంటే. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక పార్టీ 42 సంవత్సరాల క్రితం పుట్టింది, ఒక పార్టీ 1982-83లో పుట్టింది, ఇంకో పార్టీ అంటే బీజేపీ 42-43 సంవత్సరాలు, ఇది 30 సంవత్సరాలు దాటింది టీడీపీ, జనసేన ఒక 10-15 సంవత్సరాలే. కానీ నేను వారికి చెప్పిన, చక్రవర్తుల రాజగోపాలాచార్యులు గారు మీకు తెలుసా, లేదు టంగుటూరు ప్రకాశం పంతులు గారు మీకు తెలుసా, అంతకంటే ప్రాముఖ్యతమైన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు, వారి త్యాగం తెలుసా మీకు. టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఏ విధంగా అప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగువారి అస్తిత్వం కోసం పోరాడినవన్నీ కూడా మేము చదివిన వాళ్ళం కదా. మన అడ్రస్ కూడా ఆంధ్రప్రదేశే కదా. 10 years బ్యాక్ అద్దంకి దయాకర్ అంటే కింద ఆంధ్రప్రదేశ్ అని రాసి 5 lakhs 12 అని రాసుకున్న వాళ్ళమే కదా. కాబట్టి అదే ఏదో మనం విడిపోగానే ఏదో సంబంధం లేనట్టు అంటే మై పార్టీ ఈజ్ ది నేషనల్ పార్టీ. అట్ ద సేమ్ టైం ఆంధ్ర కాంగ్రెస్ పార్టీకి కొన్ని కనెక్షన్ ఉంది. తెలంగాణ ఇవ్వడం ద్వారా ఆంధ్రాలో ఎక్కువ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతను తీసుకొచ్చింది వీళ్ళంతా కూడా. అఫ్ కోర్స్ జగన్ కూడా. నేను మీ వ్యాఖ్యలు చంద్రబాబును కాపాడేలాగా ఉన్నాయి కదా, అది కదా బాధ. మీరు కాంగ్రెస్ అంటే బద్ద శత్రువుని కాపాడదామని ట్రై చేస్తున్నట్టు ఉంది మీ. నేను అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షిండే మనకేమి అనుకూలుడు కాదు కదా. ఉద్ధవ్ ఠాక్రే మన వైపు ఉంటే షిండే వర్గం విడిపోయి ఎలా అక్కడ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చింది. షిండే ఎక్కడున్నాడు? ఇప్పుడు అజిత్ పవార్ పర్సన్ ఆఫ్ ది శరద్ పవార్. శరద్ పవార్ తమ్ముడు శరద్ పవార్ను గుండెల మీద తన్ని పార్టీని గుంజుకొని పోయి బీజేపీతో ఉన్నాడు. ఇది ఎవరి కారణం? ఇప్పుడు అకాలీదళ్, ఇప్పుడు దేశం ఏర్పాటు కొరకు అకాలీదళ్ ఏర్పడిన తర్వాత అకాలీలు పంజాబ్లకు చాలా దగ్గర. అకాలీదళ్ పార్టీని లేకుండా పోయింది వీళ్ళతో కలిసి. మాయావతి గారు అయితే మీకు తెలిసిన నాయకురాలే కదా. ఎంత మొన్న ఎంపీ ఎలక్షన్స్లో 1-2 ఎంపీలు వచ్చినాయి. ఏది మన ఉత్తరప్రదేశ్లో. వాళ్ళు పొత్తుతో ఉన్న బలంగా ఉన్న దగ్గరెల్లా వాళ్ళ మిత్రుణ్ణి చంపి వాళ్ళు బతకడమే. ఇది వాస్తవం. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కూడా జరిగితే షర్మిలక్క సీఎం అవుతుంది కదా. అప్పుడు మేముగా మా స్టేక్ ఏంది, మీరు ఎవరితో కలిసి ఉన్నారని చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్పింది మొన్న, మీరున్నది మిత్రద్రోహం చేసే పార్టీతో అని చెప్పిన. ఎవరికి? చంద్రబాబు గారికి సూచన, మా పవన్ కళ్యాణ్కు హెచ్చరిక లాంటిదే. ఎందుకంటే మీరు ముందు మెగాస్టార్ అన్నారు కాబట్టి నేను మెగాస్టార్ అభిమానిని. ఇక నాకు చిన్నప్పుడు నా ఎంసీఏ టైమ్స్ లో పవన్ కళ్యాణ్ అంటుంటారు చాలా మంది. అంటే పవన్ కళ్యాణ్ నాకు ప్రత్యేకంగా తెలియదు కానీ గద్దరన్నతో తన ఐడియాస్ తెలుసు. సరే బయట మనం చూస్తుంటాం కానీ చిరంజీవి గారు మేము 1-2 సార్లు కలిసినాం. చాలా అంటే ఆత్మీయత ఉంది మాకు. బట్ నేను మెగాస్టార్ అభిమాని అనుకో డెఫినెట్ గా. అంటే మొన్న మెగాస్టార్ అయ్యే ప్రయత్నం కూడా జరిగింది కదా,
అది India ఏప్రిల్ Files ఏమైంది? వస్తుంది. ఏప్రిల్ 14th or 11th ఇంకా రిలీజ్ చేయాలా? చేయలే. ఏంటన్నా అంటే ఏమన్నా రాజమౌళితో పోటీ పడే అన్న ప్లాన్ అట్లా ఏం లేదు. 3 ఏళ్ళు దాటిపోయింది కదా ఇప్పటికి, 4-4 అంటే అది దాని స్టిపులేటెడ్ టైం కూడా 25 ఏప్రిల్ తర్వాత నుంచి 25 డిసెంబర్. ఇప్పుడు ఆ మూవీ అంటే చాలా మందికి నువ్వు ఎందుకు మూవీస్తో ఎక్కువ ఉంటావు కాబట్టి అది పీరియాడిక్ మూవీ కాదు, ఒక హిస్టారికల్ మూవీ. అంటే హిస్టరీతో బేస్ అయి ఉంటుంది. నా బయోపిక్ లాంటిదే కానీ బయోపిక్ కాదు. ఓకే, వర్తమాన రాజకీయాలు నా రోల్ ఎట్లా ఉందో అది డిస్కస్ చేస్తాం. నేను కాంగ్రెస్ పార్టీ లీడర్గానే ఉంటా. అదొక టిపికల్గా మనోడు బొమ్మకు మురళి డిజైన్ చేసిండు దాన్ని. అంటే ఏంది, ఒక 10,000 years ఓల్డ్ చరిత్రను ఒక 12 to 13 minutesలో మనం జస్ట్ ఏదో మనం ఏమంటాము దాన్ని డిస్కస్ చేస్తూ సమకాలీన రాజకీయాలు, సామాజిక స్థితిగతులు, దాన్ని మళ్ళీ కమర్షియల్ ఎలిమెంట్తో చేసినాం. సో మార్చ్ మీన్స్ ఈ దానికి వచ్చాక రిలీజ్ చేస్తారు అంతేనా? అంతే, ఆల్మోస్ట్. పదవి కూడా కాదు. నేను అనుకున్న ఏప్రిల్ 5th, 11th, 14th ఈ 3 ఒక రోజు జగజీవన్ రామ్ జయంతి ఉంది, పూలే జయంతి ఒక రోజు ఉంది, 14th అంబేద్కర్ జయంతి ఉంది. ఇద్దరు వే నిర్మాత ఇష్టం అక్కడ కూడా ఉంది కదా, కొన్ని సెన్సార్ ఇష్యూస్ ఉంటాయి. తర్వాత మల్టిపుల్ లాంగ్వేజెస్ కూడా, మేబీ ఇంగ్లీష్ 5 లాంగ్వేజెస్, ఇంగ్లీష్, ఇప్పుడు స్పానిష్ కూడా ట్రై చేస్తున్నాము. సో అది కొంత టైం పడుతుంది. కాబట్టి అది ఎప్పుడొచ్చినా దానికి ఏమంటాము ఇప్పుడే రావాలని ఏముండదు దానికి చెప్పడంలో, కథ. సో ఒక్కసారి మన చరిత్ర మనం తెలుసుకునే ఒక ప్రయత్నం కాబట్టి అది త్వరలోనే రావచ్చు. అది కూడా కొంత సెన్సేషన్స్ ఉంటాయి. అంటే అన్న ఒకటి నాకు చాలా సంతోషం, ఇంత చిన్న వయసులో బయోపిక్ లో కూడా మనమే నటించాల్సి రావడం అనేది నిజంగా ఒక అదృష్టం. అది అదే మనోడు మురళికి నాకు ఒక రోజు ఫోన్ చేసి చెప్పిండి ఇట్లా, అన్న మీరు ఒక మూవీ చేయాలంటే నేను కొంచెం ఫస్ట్ గిచ్చుకున్నాను. కరెక్టే, అంటే ఈ రోజు ఏప్రిల్ 1st కాదు కదా అనుకున్నా. అంటే ఎందుకు అని అన్న, సంథింగ్ ఇక నీ పాత్ర నువ్వు చేయాల్సి వస్తుంది కొంచెం ఇట్లా అని అన్నాడు. అంటే మరి మనకేమో యాక్షన్లు అంతా థరో లేదు, బట్ అఫ్ కోర్స్ చిన్నప్పుడు ఈ నాటకాలు, డ్యాన్సులు ఇవన్నీ మామూలుగా చిరంజీవి రాజకీయాల్లో అది మనకు అలవాటే ఉంటుంది కాబట్టి, అంటే అనుకోకుండా అలవాటు అవుతుంది కదా. అట్లా అడిగిన తర్వాత స్టోరీ లైన్ చెప్తే లైన్ కరెక్ట్గా ఉన్నది, బట్ నేను ఆ పాత్రలో కరెక్ట్గా నా ఆహార్యం అవన్నీ ఇన్క్లూడ్ అవుతాయి అన్నప్పుడు దాన్ని మన నేటివిటీకి తగ్గట్టుగా చేంజ్ చేసి చాలా నాకు తెలిసి అయితే అది కీరవాణి గారు కూడా దాన్ని చూసిండ్రు కొంత. గద్దర్ గారు కూడా స్టోరీ మొత్తం ఆయన స్టోరీనా, ఆయన ఇచ్చాడా స్టోరీ? గద్దర్ గారు ఇచ్చారా? వారి తర్వాత మురళి గారు కూర్చొని దాని డెవలప్మెంట్స్ కొన్ని కాంట్రాస్ట్ ఉన్నప్పుడు, ఇప్పుడు చరిత్రని చెప్పేటప్పుడు సాక్ష్యాలు లేకుండా చెప్తే అది వయబుల్ కాక, లేదంటే తప్పు చెప్పినా కూడా సమస్య అవుతుంది. విమర్శకులు మీరెమ్మటే పడుతూనే ఉంటే ఎట్లా. కాబట్టి గద్దర్ అన్న రిఫ్రెష్ కొరకు, అంటే స్టోరీ రిఫ్రెష్మెంట్ కొరకు, తర్వాత తను కూడా సినిమాలో ఒక పాట పాడి నటించింది కాబట్టి దానికి సుచిత్ర చంద్రబోస్ గారు చేసిన కొరియోగ్రఫీ. ఫస్ట్ టైం గద్దర్ అన్న ఒక కొరియోగ్రాఫర్ దాంట్లో చేయడం. అప్పుడెప్పుడు రంగుల కళ, మన మా భూమి దాంట్లో చేసిన ఆయన సొంతంగా చేసేది అదే ఆయన సిగ్నేచర్ డాన్స్. ఆ సిగ్నేచర్ డాన్స్ ను అక్క సేమ్ ఎట్లా గద్దరన్న ఎట్లా ఆయన స్టైల్ ను మిస్ కాకుండా చేసిన పాట అది, బానిసలారాలేంటిది అనే పాట. సో అట్లా ఆయన ఉన్నాడు. తర్వాత కీరవాణి గారు ఆ పాటకు మ్యూజిక్ చేయడానికి మురళి గారు గద్దరన్న కలిసి ప్లాన్ చేస్తే, ఆ పాట చేయడం కాదు కానీ నాకు అది స్టోరీ ఏంది అన్న తెలుసుకున్న తర్వాత ఇంకో పాట ఇది తిరిగి చూడనేది ఉన్నది. అది మీరే పాడాలి సార్, బాగుంటుంది, మీ గొంతుతో అది హృదయంగా ఉంటుంది అని చెప్పి ఆయనతో పాడించిన తర్వాత ఇక ఇన్ని నేనే చేసినా కదా, ఇక సినిమా కూడా నేనే చేస్తాను అని చెప్పి వారే ఒప్పుకున్నారు దానికి. సో అది ఒక మంచి ఏమంటాము సందేశం అనే దానికంటే కూడా తెలంగాణ ఉద్యమ నేపథ్యం అన్న మొత్తం. తెలంగాణ లేదు కాదు, ఇండియా ఫైల్స్. అది మీన్స్ ఇండియా. ఇప్పుడు మనకు వేదికెరా, తర్వాత ముస్లిం ఎరా ఉంది, బ్రిటిష్ ఎరా ఉంది, ఆ టైంలో ఫస్ట్ హ్యుమానిటీ ఎరా ఫస్ట్లో ఎట్లా ఉంది, 10,000 years బ్యాక్ చరిత్ర చెప్పుకుంటూ ఇప్పుడు పొలిటికల్ సోషియో ఎకనామికల్ మూమెంటం ఎట్లా ఉంది దేశంలో అనేది ఇండియా ఫైల్స్. అది ఇండియా, భారతదేశం ఇండియాగా మారడం, కాన్స్టిట్యూషన్ ఎరా ఉంటుంది. అంటే దీనికి జరిగిన పరిణామాలు ఏంది, ఒక మన భారత మానవ
పరిణామక్రమం అంతా కూడా చర్చ ఉంటుంది. కాశ్మీర్ ఫైల్స్ లా ఉంటుందా ఏంటి? కాశ్మీర్ ఫైల్స్ ఇన్సిడెంట్ బేస్డ్. అవును. అప్పుడు ఏంది అక్కడ ఉన్న బ్రాహ్మణుల మీద దాడినే కాశ్మీర్ ఫైల్స్. జమ్మూ ప్రాంతంలో ఉండేది. కానీ ఇది తరాలుగా 7 తరాల చరిత్ర ఉంటుంది ఒక అట్లా. కాబట్టి దాన్ని చెప్పడం కంటే చెప్పలేను కరెక్ట్గా, అది చూస్తే అర్థమవుతుంది. దాన్ని అంత మంచిగా ఇప్పుడు ఏంది ఏమో ఏదో కొత్త టెక్నాలజీ వచ్చిందట డిజిటల్లో గ్రాఫిక్స్ది. ఈ ఎరానంతా కూడా మనకు మళ్ళీ పడొద్దట. ఏంటి ఏమన్నా ఇతర సినిమాలు వాడినా 8 వాడినా ఏదో బ్లాక్ పడుతుంది, బ్లాక్ చేస్తారు. కొంత రిఫ్రెష్ చేస్తున్నారు. సో ఏదున్నా కూడా నిజంగా మీరు అన్నట్టు ఒక లక్కీనే అది. నిజంగా అదృష్టం. మన బొమ్మ మనం తెర మీద కూర్చొని చూడడం అది ఒక చర్చ కూడా ఉంది. అందరు రాజకీయ నాయకులు సినిమా వాళ్ళు రాజకీయాలకు వస్తారు, తర్వాత నా పాత్ర నేను చేయడం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి పాత్ర ఉంది, మమ్ముట్టి గారు చేసిండ్రు. అట్లా ఏ పాత్ర, ఇప్పుడు ఇందిరాగాంధీ ఉంటే కంగనా రనౌత్ చేసినట్టు. కానీ నాది నేనే చేసుకునే అదృష్టము అవకాశము మనకు మురళి ఇవ్వడం ఒక అందుకు మంచిది. సినిమాలో కంటిన్యూ అవుతారా లేదంటే ఇది ఒక్కదానికి పరిమితం అవుతారా? చూద్దాం. మంచిగా ఇట్లాంటివి వస్తే ఒకటి భీమ్ బోస్ అని చర్చ జరుగుతుంది. అంటే భీమ్ అంటే అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్. ఇంకా అది చాలా పెద్ద ప్రాజెక్ట్, చూడాలి. ఎందుకంటే సెకండ్ వరల్డ్ వార్ బేస్గా టూ ఇండియన్ మైండ్స్. అటు ఒక ఆయన బ్రిటిష్కు మద్దతుగా ఉంటాడు అంబేద్కర్ గారు, సుభాష్ చంద్రబోస్ జపాన్ జర్మనీకి ఉంటాడు. సో బట్ ఒక ఆయన గెలిచినా ఒక ఆయన ఓడిపోయినా 2 మైండ్స్ గెలుస్తాయి. ఇండియా మైండ్స్ గెలుస్తాయి. అది ఒకటి సోషల్ బేస్డ్గా తీద్దామని పాత్రలు అవి అట్లా చేయాలని ఒక ఆలోచన ఉంది. బట్ నడుస్తుంది చర్చ. అట్లాంటివి వస్తే చేయొచ్చు. మనం హీరోయిన్లు అది మన లాంటి వాళ్ళకి కాదు. ఇప్పుడు మన అర్జున్కో మన రామ్ చరణ్కో ఇట్లా ట్రెడిషనల్ పొలిటీషియన్స్. బట్ నేనైతే వాళ్ళని అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే ఇండియన్ మూవీస్ను ఆస్కార్ లెవెల్కి తీసుకుపోయింది. అందుకని తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇట్లా ఎవరు మన జూనియర్ ఎన్టీఆర్ కానీ, రామ్ చరణ్ కానీ, అల్లు అర్జున్ కానీ నేటి తరంలో వాళ్ళు ఒక మంచి ఛాంప్స్గా ఉన్నారు. ఒక దశ చిరంజీవి గారు నేషనల్ లెవెల్కి పోతే వాళ్ళు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి వెళ్ళిపోవడం అనేది అంత బాగా చేశారు. మీరు ఇంత గొప్పగా ప్రశంసించారు. కానీ బాస్ ఎందుకు టాలీవుడ్ మీద కత్తి కట్టాడు? అదేం లేదు. ఇప్పుడు ఈడీకి ఐటీకి సంబంధించి రెగ్యులర్ రైట్స్ అవి, అంతేనా? రెగ్యులర్ రైట్స్ దాంట్లో పెద్దగా వాళ్ళకి వచ్చే నష్టం ఏం లేదు. పుష్ప విషయంలో కొంతమంది అన్నారు, కానీ మనం ఎప్పుడు కూడా సఫరర్ వైపు ఉండాలి కదా గవర్నమెంట్. ఎప్పుడు కూడా ఇప్పుడు ఆమె చనిపోయింది, అక్కడ ఎవరు కనెక్ట్ అయ్యాలంటే నీకు అల్లు అర్జున్ అరెస్ట్ కాదు నా దృష్టిలో. ఆడబిడ్డ చనిపోవడం అనేది ఒక రకంగా మన ఇంట్లో మన తల్లో చెల్లో మన ఎవరైనా పోతే ఆ బాధ తెలుస్తుంది. కానీ అంటే అన్న ఇప్పుడు మనకు ఉంటుంది, అది తెలుసు. కానీ అక్కడ జరిగిన పద్ధతి అంటే సార్ బాస్ డీల్ చేసిన విధానం కొంచెం తేడాగా ఉంది అల్లు అర్జున్ విషయంలో. అంటే కేటీఆర్ కామెంట్ చేసిన తర్వాత ఈయన రియాక్ట్ అవ్వడం అనేది కొంచెం అసలు నాకు తెలిసి ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు నాకు దగ్గర ఆత్మీయుడు. ఎవరు మన అర్జున్ గారి మామ, కాంగ్రెస్. అసలు ఆయన ఎంపీగా అడిగిండు మొన్న. అంతకంటే బీఆర్ఎస్లో ఉన్న ఇబ్రాహీం పట్నం వారు చాలా దగ్గర, చాలా ఆత్మీయుడు. అంటే ఇంకా చాలా సాఫ్ట్ ఆయన, చాలా మంచి వ్యక్తిత్వం. ఆయన చేసి అసలు కేటీఆర్కు ఎవరు చెప్పలేదు, ఎవరు టచ్లో లేరు. లేదు జగన్కు వాళ్ళకేం సంబంధం లేదు. ఉద్దేశపూర్వకంగా పూసుకోవడమే దాంట్లో వాళ్ళు. వాళ్ళకి అసలు లాయర్ జగన్ లాయరే కదా. అఫ్ కోర్స్ ఆయన ఇంకా రేపు ఇంకొక ఆయన కూడా లాయర్ అవుతాడు. ఇప్పుడు బీజేపీలు, బీజేపీ అడ్వకేట్లు ఎంఐఎంకు చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అడ్వకసీ ఇస్ ద డిఫరెంట్. బట్ ఇది ఏంటంటే అక్కడ జరిగిన సంఘటనకు ఇండైరెక్ట్గా బాధ్యుడైనా కూడా చట్టం ఒకటి ఉన్నది అక్కడ. అది మీకు మాకంటే కూడా ఇప్పుడు మీరే పోతారు, రేపు మానవ హక్కుల కమిషన్కి పోతారు. అరే రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఒక ఆడబిడ్డ చనిపోతే పట్టించుకోకుండా అల్లు అర్జున్కు మంచిగా టికెట్లు పెంచుకుంటానికి అవకాశం ఇచ్చిండు, ప్రీమియర్ షోలు వేసిండు, బెనిఫిట్ షోలు వేసిండు, ఈయనకు సినిమాలు ఎక్కువైనాయండి ప్రజల కంటే అంటారు. కాబట్టి ఎప్పుడు ప్రభుత్వంది ప్రజాకోణమే ఉంటుంది.